అందరికీ నమస్కారం. నాగావళి నది ఒడ్డున శ్రీ బాలత్రిపుర సుందరి కాలభైరవ స్వామి ఆలయం ఉంది. కాలభైరవ అంటే అర్థం భైరవ అంటే భయానికి అతిథుడు లేదా భయాన్ని నాశనం చేసేవాడు అని అర్థం. శ్రీకాకుళంలో బలగ నాగావళి నది ఒడ్డున శ్రీ బాలత్రిపుర సుందరి కాలభైరవ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం 2020 సంవత్సరంలో నిర్మించారు. అప్పటి నుంచి శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారు కాలభైరవ స్వామి ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. అంతేకాకుండా ఈ ఆలయంలో లక్ష్మీ గణపతి, శ్రీ దత్తాత్రేయ స్వామి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి వారు కూడా పూజలు అందుకుంటున్నారు. ఈ కాలభైరవ స్వామిని గ్రహ దోషాలు ఉండేవారు సందర్శించి పూజిస్తే దోష విముక్తి పొంది మంచి ఆరోగ్యం పొందుతారు. భైరవ అంటే ఎవరిని చూస్తే భయం వేస్తుందో, ఎవరిని చూస్తే హడలిపోతారో వారే కాలభైరవ స్వామి అంటారు. ఆదివారం స్వర్ణకర్షక కాలభైరవ స్వామి భాషామాభిషేకం జరుగుతుంది. నరికేల, నిమ్మడిప్పలు, కుష్మాన దీపాలతో హారతి ఇస్తారు. ఈ ఆలయంలో ఒక్కొక్క రోజు ఒక్కో పూజా విధానం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఏ రోజు ఎలాంటి పూజ ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సోమవారం బాణా శివలింగానికి లఘు రుద్రాభిషేకం జరుగును. మంగళవారం వల్లిదేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైన భస్మాభిషేకం చేస్తారు. అలాగే విశేష అలంకరణ ద్వాదశ హారతి సేవ కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. బుధవారం లక్ష్మీ గణపతికి చందనాభిషేకం నిర్వహిస్తారు. అలాగే అలంకరణ యంత్ర సేవ, ద్వాదశ హారతి సేవ కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. గురువారం దత్తాత్రేయుడికి అభిషేకం ఉంటుంది. అటుపైన అలంకరణ భక్తులచే సామూహిక అనగా దేవి వ్రతం చేయించడం, సాయంత్రం స్తోత్రపారాయణం చేయడం జరుగును. శుక్రవారం బాలత్రిపుర సుందరి దేవికి కుంకుమ చందన జవ్వాది ద్రవ్యములతో విశేష అభిషేకం జరుగును. సాయంత్రం స్తోత్ర పారాయణం మరియు ద్వాదశి హారతి సేవ జరుగును. శనివారం అభయాంజనేయ స్వామికి విశేషంగా సింధూర అభిషేకం జరుగును. తమలపాకుల అర్చన జరపబడును. సాయంత్రం స్తోత్ర పారాయణం, ద్వాదశ హారతి సేవ జరుగును.